ఉండు శ్యామ్, ఒక్కసారి లైన్ ఉండే ప్రయత్నించండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కంప్లీట్ చేయనివ్వాలి. మై హోమ్ జగపతిరావు గారు, మై హోమ్ రామేశ్వరరావు గారు, వీళ్ళంతా నాకు పరిచయస్తులే. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే వెళ్తున్నారు. వాళ్ళందరికీ తెలియదా ఇది శవద్వేషత్వం ఎందుకు తీసుకొస్తున్నారు అని అడగలేరా వాళ్ళు? అదే వచ్చిన ప్రశ్న. అంటే ఆ ద్వేషాన్ని తీసుకొస్తున్నానని చెప్పి ప్రశ్నించాల్సిన వాడు మౌనంగా కూర్చుంటే ఆ ద్వేషం ఇంకా విజృంభిస్తుంది కదా. అదే ప్రశ్న ఈరోజు రైస్ అవుతోంది. ప్రశ్నించాల్సిన సందర్భంలో ప్రశ్నిస్తే ఇది ఇంకా ద్వేషంగా జగద్గురుత్వం ఏం చెప్తుందంటే ద్వేషంగా తీసుకోవద్దు, విషాన్ని కూడా అమృతంగా స్వీకరించాడు. పరమేశ్వర తత్వం అది. గరళ కంఠడు ఆయన. ఒక ఎంపీ, సాక్షాత్తు ఒక ఎంపీ నిన్న కాక మొన్న లోక్సభలో యాంటీ కమ్యూనిస్ట్ గూండాలు వచ్చి నా కాళ్ళను నరికేశారు 30 సంవత్సరాల క్రితం. నా కాళ్ళు లేవు, నేను ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకున్నానని లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ ముందు పెట్టి చూపిస్తుంటే, దీస్ కమ్యూనిస్ట్ పీపుల్స్ దే ఆర్ స్పీకింగ్ అబౌట్ డెమోక్రసీ అని చెప్పి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటే సత్యనారాయణ గారు అంటే ఇక్కడ రైట్ కంటిన్యూ చేద్దాం. బట్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇది మళ్ళీ వేరే డిబేట్ కి వెళ్తుంది. ఇక్కడ అంటోంది ఉత్తరప్రదేశ్ లో స్వామీజీ గారిని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాలర్ కర్నూలు నుంచి సుదర్శన్ ఉన్నారు. కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సుదర్శన్ నమస్తే అండి. హలో సుదర్శన్, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సుదర్శన్, మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? మీ అభిప్రాయం ఏంటి చిన్నజీయర్ వ్యాఖ్యల మీద? 100% వ్యతిరేకిస్తాం. 100% వ్యతిరేకిస్తాం. ఎమ్మిగునూరు నుంచి నేను, నా వయసు 24 సంవత్సరాలు, ఈ వయసులోనే నేను వ్యతిరేకిస్తున్నానంటే ఎంత బాధపడి ఉంటుందో మా ఆత్మస్థైర్యం ఒకసారి అర్థం చేసుకోవాలి చిన్నజీయర్ స్వామి వారు. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఆయన చేసిన వ్యాఖ్యలు శివ కేశవుల మధ్య విభేదాన్ని ప్రగాఢంగా సూచిస్తున్నాడు. ఓకే, నేను కోరుకునేది ఏంటంటే మాలాంటి యువతకి మీరేం ఆదర్శం అని ప్రశ్నిస్తున్న ఆర్టీవీ వేదికగా ఒకటే నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను సార్. సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తుంటాను నేను. మా ఊరిలో రామాలయం మున్సిపాలిటీ ఆక్రమణకు గురవుతున్న సందర్భం ప్రస్తుతం ఉంది. ఈ సందర్భంలో హిందువుల ఐక్యతకు మేము కృషి చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి వ్యాఖ్యలు చిన్నజీయర్ చేయడం వల్ల హైందవ యువకులు ఏ విధంగా ఐక్యం అవుతారు, ఏ విధంగా కలుస్తారు? ఓకే, ఇది మా ఐక్యతకు చాలా ఆటంకం వాటిల్తుంది. కాబట్టి చిన్నజీయర్ స్వామికి నేను ఒక యువకునిగా ఎమ్మిగును గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాను. మీరు దిగి క్షమాపణ చెప్పి తీరాలి. సమ్మక్క సారలమ్మ గిరిజన దేవతలను మీరు అవమానించారు అంటే అంత చులకన మీరు గిరిజనులు అంటే అది నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను సార్. ఇంకొక విషయం ఏంటంటే నేటి సమాజంలో హైందవాన్ని బలపడడానికి కృషి చేయాల్సింది పోని ఈయన బలహీనపరచడం చాలా బాధాకరం. రైట్ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ద కాల్. చిన్నజీయర్ కనుక ఈ షో చూస్తూ ఉంటే, వింటూ ఉంటే, జస్ట్ హియర్ ఇట్. ఇది పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్. ఏ జనాలకైతే మీరు ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నారో, సో కాల్డ్ ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ జనాల్ని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ జనాలే నువ్వు మాట్లాడుతోంది తప్పయ్యా, నువ్వు మాట్లాడుతోంది తప్పు, నిన్ను నువ్వు సరి చేసుకో అని చెప్తున్నారంటే హీ హ్యాస్ టు లిసన్ టు దాట్. లేదు నేను అన్న మాట ఇది, దానికి క్లారిటీ ఇది అని చెప్పి సంజాయిష్ అయినా ఇచ్చుకోవాలి, క్లారిటీ అయినా ఇవ్వాలి, లేకపోతే తప్పని చెప్పి క్షమాపణ చెప్పాలి. పబ్లిక్ నుంచి వినిపిస్తున్న మాట. తప్పించుకొని వెళ్తానంటే, కోడిగుడ్డు అని చెప్పి ఇంకోటి తిరుగుతానంటే ఊరుకోరు కదా. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు అన్న మాటల్లో వాస్తవం ఉంటే కనుక యాక్సెప్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ మీరు ఏవో కార్యక్రమాలు చేసినప్పుడు మంచి చేస్తే మంచి చేశారని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ దాంట్లో ఇబ్బంది ఉందంటే కనుక, ఒకవేళ చెడు ఉందంటే కనుక ఎస్ ఇది చెడు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ శ్యామ్, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. కిరణ్ శర్మ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇట్స్ బీన్ లాంగ్. ఒకసారి కిరణ్ శర్మ గారు, ఓకే, ఆయన అన్న మాటను ఒకసారి నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ రామానుజాచార్యుడు వారు ఎక్కడో చోట సర్వేశ్వరేశ్వర అని చెప్పి కనీసం మొహమాటం కోసమే అన్నారని చెప్పి, ఈయనకెలా తెలుసు ఆయన మొహమాట పడ్డారని చెప్పి? ఆ మాటల్లోనే ఒక రకమైనటువంటి కనబడుతుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఆయన ఎక్కడొక్క దగ్గర శంకర అనేటువంటి ఈశ్వర అనే పదం మాట్లాడినా
ఈ యొక్క శంకరుల వారు రాసినటువంటి భాష్యము చదవండి స్వామి. ఆయన మొహమాటం లేదు, ఆయన పూర్తిగా ఆచార్యుడు, వైష్ణవ సంప్రదాయము అన్నటువంటి మాటలు మాడుతుంటే శంకరుడు రాసినటువంటి భాష్యాలు చదవండి స్వామి, శంకర విజయం పుస్తకాన్ని చదవండి స్వామి. అవి చదివితే తెలుస్తుంది ఆయన ఈశ్వరుడా, పరమేశ్వరుడా, నారాయణుడా. ఇక్కడ మాకు ఒకటి ఏంటంటే ఇక్కడ వైష్ణవ భేదం మాకు లేదు, క్లారిటీ. అది శంకరాచార్యులు అటువంటి భేదం లేదు. ఆయన అదే కొట్టుకున్నాడు, అరే ఇన్ని మతాలు, పాషాండ మతాలు వద్దురా, మనకి షణ్మత స్థాపన కావాలి, దాని నిమిత్తంగా 4 పీఠాలు నేను పెడుతున్నాను, వాటిని అనుసరించి మీరందరూ కూడా భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి. సనాతన ధర్మాన్ని నాశనం చేసేటువంటి వ్యక్తులు పుడతారు, వాళ్ళ వల్ల నాశనం అవుతుంది, దాన్ని రక్షించుకోవడానికి 4 పీఠాలు అని చెప్పేసి ఆదిశంకరులు ఒకటి తనకు తానుగా భగవద్వంతుడు వచ్చినటువంటి జగద్గురువు తప్ప మిగతా వాళ్ళందరూ ఇల్యువేటెడ్ అంటే పెట్టుకున్నటువంటి పేరు, ఎవరో ఒకరు సంఘాల మార్చినటువంటి పేర్లు తప్ప జగద్గురు ఒక్కరే ఆదిశంకరులు మాత్రమే, ఇంకొకరు లేరు, రారు, ఉండలేరు కూడా. ఇది క్లారిటీ. ఇక్కడ వైష్ణవుడికి శైవుడికి వారి భేదం లేదు. ఈ పంచాయతనం అనేది ఆదిశంకరుడు విష్ణు, సూర్యుడు, అమ్మవారు, గణపతి వీళ్ళందరినీ పెట్టుకుని, సూర్యుని పెట్టుకొని పంచాయతనం మనకే తెలిసినప్పుడు భగవంతుడు ఆయన తెలవకపోవడం ఏంటి స్వామి? ఇటువంటి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పేలాపనలు. శివుడు ఉంటే శ్మశానమని, శ్మశానం అంటే ఆనందవనమని, ఆనందవనం అంటే భౌతిక శరీరం పోయిన తర్వాత సాక్షాత్తుగా పరమేశ్వరుడిలో లీనమయ్యేటువంటి ఒక పుణ్యక్షేత్రమే. ఒక విషయం, 1 minute కంక్లూడెడ్, 1 minute కంక్లూడ్ వన్ థింగ్. మనం రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం, సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, ఓకే? దానిలో కథ ఉంటుంది. అయితే ఆ బ్రాహ్మణుడు ఒకడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు నారాయణుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే కాశీలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కాశీలో వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం వచ్చుకొని వచ్చి ఈ బ్రాహ్మణుడు కనిపించి ఆయన వ్రతం చేస్తాడు. కాశీ అంతటి పరమైనటువంటి స్థానం, దాని పేరే ఆనందవనము, దాని పేరే కైలాసం. కాబట్టి ఆదిశంకరమైనటువంటి ఉపాఖ్యానాన్ని, భాష్యాన్ని చదివితే మనకి బుద్ధి అర్థమవుతుంది. ఆ విషయం తెలుసుకుంటే మంచిది అన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఇటువంటి పిచ్చి ప్రేలాపలతో ఒక విషయం అండి, ఇక్కడ నేను అనుకోవడంటే కార్తీక మాసం అప్పుడు, శివరాత్రి అప్పుడు, అక్కడక్కడ అభిషేకాలు జరుగుతున్నప్పుడు అప్పుడు మాత్రమే ఇటువంటివి పనికిరానటువంటి పంటి కింది రాయిలాగా మాటలు మాట్లాడేసి తర్వాత వెంటనే దాన్ని అతని గుర్తింపు కోసం నేను అనుకోవడం, అతను తన గుర్తింపు పొందడం కోసం ఇలాంటివి బయట పెడతాడేమో తప్ప అప్పుడప్పుడు ఇలాంటి పుల్లవిరుపు మాటలు మాట్లాడి తననే కించపరుచుకుంటూ తన స్థాయిని తాను దిగజార్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఆయన మంచివాడే కానీ ఇటువంటి మాటల వల్ల తన ఉనికిని పోగొట్టుకుంటున్నారు. వైష్ణవులలో కూడా నా సోదరులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, నేను కూడా వాళ్ళకి ఫోన్ చేస్తారు, అనే కరెక్ట్ మాట్లాడారు మీరు, ఇటువంటి మనకి పనికిరాదని చెప్తున్నారు, సనాతన ధర్మం నాశనంలో ఉందిరా, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయమంటే మనలో మనకి శివకేశవుల భేదం పెట్టి నాశనం చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా సహించేది లేదు. దేవతల్ని గాని, ఇటు పొరమేరు దేవతల్ని గాని, శివుణ్ణి గాని, విష్ణువుని గాని, అమ్మవారిని గాని తప్పుగా మాట్లాడితే త్రిదండం కాదు, ఉపేక్షించేది లేదు. అది మాత్రం క్లారిటీ. రైట్ శ్యామ్, సాధారణంగా ఇటువంటి కాంట్రవర్సీ మాటలు లేకపోతే కాంట్రవర్సీ వ్యాఖ్యలు కావాలని చేసేవో లేకపోతే ఎగ్జిస్టెన్సీ కోసం, అంటే ఎగ్జిస్టెన్సీ ప్రమాదంలో వచ్చినప్పుడు చేసేవో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాఖ్యను ఎలా చూడాలి? కొన్ని ఎగ్జిస్టెన్సీ ప్రమాదం అనుకుంటే కనుక ఆయనకి ఎగ్జిస్టెన్సీ, ఒక సన్యాసిగా ఎగ్జిస్టెన్సీ అనేది అవసరం లేదు, ఎందుకంటే తన ప్రాణాన్ని కొనసాగించే సందర్భం. ఎలా చూస్తారు శ్యామ్ మీరు దీన్ని? అసలు ఆయన సన్యాసే కాదండి, ఆయన ఒక అంటే నేను చెప్పడం కాదు, తనతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తి, తన స్నేహితుడు, తన ఊరు వాడే చెప్పాడు. ఓకేనా? తమిళనాడు నుంచి ఈయన అంటే తన్ని ధర్మేశారు, ఏ తప్పు చేశాడో మనకు తెలియదు. ఈయన బ్లాక్ టికెట్లు అమ్మారని ఆయన స్నేహితుడు చెప్పాడు. ఎందుకు ఈ మాటల్ని నేను గుర్తు చేస్తున్నానంటే, చిన్నజీయర్ స్వామి ఎందుకు నేను ఈ మాటలు గుర్తు చేస్తున్నాను, చిన్నజీయర్ స్వామి ఏం చెప్తున్నారు ఇప్పుడు? చిన్నజీయర్ స్వామి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి వచ్చాడు కదండి, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమర్థించాడు కదండి, ఎంపీ ఉన్నాడు కదండి, ఎమ్మెల్యే ఉన్నాడు కదండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రులు దైవం ముందు అంటే ఎంపీ, ఎమ్మెల్యే, ప్రధానమంత్రి ఎలా చెప్తారో దేవుడు ఉంటాడా? దేవుడు చెప్పాడు మనం వినాలండి. మరేగా ఆయన సమర్థించుకుంటాడు. ప్రధానమంత్రి వచ్చాడు, క్వశ్చన్ చేయలేదు, మీరు పెద్దవాళ్ళు క్వశ్చన్ చేయలేదు, మీరు ఎలా క్వశ్చన్ వాళ్ళకి అవసరం లేదండి. దేవుడి దగ్గర రాజకీయాలు ఎందుకుంటాయి? ఈ రోజు నువ్వు శైవానికి, శ్రీ వైష్ణవానికి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేశావా లేదా? సమ్మక్క సారక్కలను అవమానించావా లేదా? కులాలు ఉండకూడదు, కులాలు పోకూడదండి, ఉండాలి అని అన్నావా లేదా? ఈ రోజు ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి చేసుకోవాలని ఈ రోజు వృత్తులు అవమానించావా లేదా?
కోడి తింటే కోడి ఆలోచనలు, మేక తింటే మేక ఆలోచనలు, ఇంకోటి తింటే ఇంకో గుడ్డు తింటే ఇటువంటి ఆలోచనలు వస్తాయని ఈ రోజు ఆహారపు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులను అవమానించావా లేదా? ఇలా నీ రకరకాల నీ మీద విమర్శలు ఉన్నాయి కదా, సమాజం నుంచి నీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కదా. కాబట్టి నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకుండా నేను సన్యాసిని, నేను సాధు సంతుని, నన్ను ఎవరు ఏమనకూడదని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎవరైనా జర్నలిస్టులు క్వశ్చన్ చేసినప్పుడు చిన్నదాన్ని పెద్దగా చేస్తున్నారు, కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొలిస్తే ఈకలు పీకుతాం చిన్నజీఆర్ గారు, మొలిచినాయి, మీ కోడిగుడ్డు మీద ఈకలు మొలిచినాయి కాబట్టి మేము పీకుతా ఉన్నాం. కాబట్టి మీరు ఆర్టీవీ వేదికగా క్షమాపణ చెప్తారా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మీరే క్షమాపణ చెప్తారా తెలియదు. ఇలా మతాల మధ్య పంచాయతీ పెట్టడం సరికాదు. మొన్ననే పెట్టారు, మీరు ఏం చెప్పారు? మన మతాన్ని మనం ఆచరించుకోవడంలో తప్పులేదు, కానీ మన మతం అని చెప్పుకుంటూ పరమతాన్ని ద్వేషించడం తప్పు. అది క్రైస్తవమైనా, ఇస్లాం అయినా, ఇంకోటైనా అని చాలా ఇంగ్లీష్ లో ఇంటలెక్చువల్ గా మాట్లాడుకుంటూ వచ్చాడు. మేమైతే చదువుకొని ఉన్నాం, మాకైతే చదువు రాదు, మీరైతే స్వాములు కదా, మాకైతే చెప్పాలి కదా, మంచిగా చెప్పాలి కదా. మరి మీరు సభ్య సమాజానికి ఏం నీతులు బోధిస్తా ఉన్నారు? ఈరోజు శైవానికి, శ్రీ వైష్ణవానికి పంచాయతీ పెట్టేటువంటి మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? అరే శివుడు ఇంట్లో ఉంటే శనా, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడండి. శివభక్తులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివభక్తులు శ్మశానం ఇంట్లో ఉన్నట్టే అన్నట్టుగా అర్థం వచ్చే ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు కదా అండి, అవమానించినట్టు కాదా అండి? శివుడు అంటే ఎవరండి? దేశం మూలవాసి. శివుడు ఒక సైంటిస్ట్ అండి, మా అందరూ ఆరాధ్య దైవం. ఈ రోజు ప్రతి ఒక్క అరే అన్ని గుళ్ళల్లో ఉంటదండి, శైవంలో అసలు తప్పుగా అనుకోకండి, కానీ నాకు బాగా ఇష్టమైనటువంటి శైవం. ఎందుకంటే కులం ఉండదు, కులం లేనటువంటి వర్ణ వ్యవస్థను పెంచి పోషించేది చిన్నజీయర్ స్వామి. కాబట్టి ఆయన మాట్లాడేటువంటి మాటలకు ఏం ప్రామాణిక ఆధారాలు ఏముండవు. సొంత కవిత్వం చెప్తాడు. ఏదో 100 మంది వస్తున్నారు కదా, రంగురంగుల బంగళాలు, అందమైనటువంటి బిల్డింగులు కట్టుకున్నాను కదా, సాయంత్రం కాగా లైట్లు వేసుకున్నాను కదా, నా దగ్గరికి పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చిపోతున్నారు కదా, నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే ఖబర్దార్ చిన్నజీయర్ స్వామి, నీ ఆటలు తమిళనాడులో నడిచాయి, నీ ఆటలు గుంటూరులో, ఆంధ్రాలో నడిచాయి, కానీ తెలంగాణలో నడవవు. ఇక్కడ మత సామరస్యానికి చోటు ఉంటుంది, మత విద్వేషాలకు చోటు ఉండదు. నువ్వు బేషరత్గా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే చిన్నజీయర్ గారు మీరు. రైట్. సత్యనారాయణ గారు, ఒకసారి సత్యనారాయణ గారు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సత్యనారాయణ గారు, వయసు పెరిగే కొద్దీ కూడా బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఒకవేళ తప్పు అని కనుక ఉంటే దానికి సంజాయిషి, ఎస్ నాది సంజాయిషి అని చెప్తే సరిపోతుంది, లేకపోతే క్లారిటీ ఇస్తే యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఎంతటి గురువులైనా కూడా కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రులు కూడా క్షమాపణలు చెప్పిన దేశం ఇది. ప్రధానమంత్రులు కూడా క్షమాపణలు చెప్పుకున్న దేశం. నా దేశ రైతాంగానికి కూడా క్షమాపణ చెప్పి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అటువంటిది ఎవరైనా తనకు తానుగా దైవంగా భావించుకునే వ్యక్తికి ఉంటుందా అనేది వినిపించే మాట. అండ్ ఒక్కసారి కంక్లూషన్ కామెంట్స్ ప్లీజ్. ఆయన తనకు తాను స్వయం ప్రకటన దేవుడిగా ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. చాలా మంది చెప్పుకున్న వాళ్ళని ప్రజలు అడగలేదు కూడా. నా గురోర్ అధికం తత్వం, నా గురోర్ అధికం జ్ఞానం, నా గురోర్ అధికం తపః, తస్మై శ్రీ గురవే నమః. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం ఇది శివ శాసనతః. గురువు చెప్పిందే శాసనం అని శివుడే చెప్తున్నాడు. ఆయన శిష్యులకి అది శాసనము. మన బయట వాళ్ళకి ఎందుకు? మనం ఆయన ఎవరి నిప్పు కర్ర ఉంటే, ఏ కర్రకి నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది. ఈ రోజున ప్రజలందరూ కూడా అది ఆయన్ని ఒక టైప్ ఆఫ్ ఎవర్షన్ డెవలప్ చేసుకున్నారంటే అది ఆయనకే ఇది. ఇక్కడ మన కంచి పరమాచార్యుల వారు కూడా, చంద్రశేఖర స్వామి వారు కూడా, కంచపీఠము అనేటటువంటిది శంకరాచార్యుల వారు ఆఖరి దశలో వచ్చి ఆయన ఇక్కడ నిలిచారు. తర్వాత విరూపేక్షేశ్వర స్వామి ఆయన వచ్చారు అని చెప్పి ఆయన వీడియోలు ఉన్నాయి. ఆయన శంకరాచార్యుల వారు ఆయన కూడా చెప్పారు, కంచికామకోటి పీఠాధిపతులు స్వయంగా కదిలే దైవం, నడిచే దైవంగా చెప్పుకునేటటువంటి చంద్రశేఖర సరస్వతి గారి వీడియో ఉంటుంది, సత్యభామ గారు ఆమె వీడియోలో, గోవిందస్వామి వీడియోలో అది చూపించారు. ఆ తర్వాత పూరికి చెందినటువంటి జగద్గురువు కూడా, ఇదే శంకర మఠానికి జగద్గురువు కూడా శంకరాచార్యుల వారు ఆవిడేం చెప్పారంటే, కంచి పరమాచార్యుల వారు శంకరాచార్యుల వారి ఆఖరి రోజుల్లో ఇక్కడికి వచ్చి ఆయన నివసించారు. కంచి కామకోటి పీఠము అనేటటువంటిది ఇప్పుడు ఆయన చెప్పిన శంకరాచార్యులు వారు చెప్పినటువంటి తూర్పు ఉత్తర ఇవన్నీ పీఠాల్లో కంచి కామకోటి పీఠం లేదు. వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. దానికి చెందినటువంటి కంచి పరమాచార్యుల వారే డైరెక్ట్ గా ఆయన వీడియో చూడండి. మళ్ళీ చక్కగా అందరూ చూసిన తర్వాత ఆ మీట్ పెడదాము. సత్యభామ గారు గోవింద సేవలో మొత్తం ఆ వీడియో పెట్టింది. ఇప్పుడు అడుగుతోంది, ఇక్కడ డిమాండ్ వినిపిస్తోంది ఏంటంటే కనుక, అంటే శంకరాచార్యుల వారిని వేరే వాళ్ళు స్థాపించారు. ఆ శంకరాచార్యుల వారే కాదు,
ఈ చతురామ్నాయ పీఠాలని అది క్లియర్ కట్ గా తమిళ్లో ఉంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తో ఉంది. కాబట్టి అది ఈ వెర్షన్ లో మనకి ఈ షార్ట్ ఆఫ్ టైమ్ లో మనం చెప్పలేము. అది ఆమె వీడియో ఉంది, ఆయన తమిళ వీడియో, ఇంగ్లీష్ వెర్షన్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తున్నాయి. సత్యభామ గారు గోవింద బట్ సత్యన్న గారు మీరన్నా లేకపోతే కిరణ్ శర్మ అన్నా తెలంగాణ శ్యామ్ అన్నా లేకపోతే ఎవరన్నా ఒకటే. మరి ముఖ్యంగా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా శివుడన్న విష్ణువన్న ఒకరే అనే ఒక మాటకు మనం ఆయన విద్యారణ్య స్వాముల వారి యొక్క గొప్పతనాన్ని చెప్పబోయి ఆయన శంకరాచార్యులు, అప్పుడు మనకి శంకరపీఠాలు ఉన్నాయండి, శంకర మఠాలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మొదటి పీఠంలో, తోటకాచార్యుల వారు మొదట ఆచార్యులుగా ఉన్నారు ఉత్తరాఖండ్కి. తర్వాత సురేశ్వరాచార్యులు మండన మిశ్రుడిగా చెప్పబడేటటువంటి సురేశ్వరాచార్యులు గారు ఒక పీఠాన్ని అధిరోహించారు. మరి సర్వజ్ఞ పీఠాన్ని జగద్గురువులు అధిరోహించారు. ఆయనకు ఉన్నటువంటి మెయిన్ 9 శిష్యులు ఆయన ఉన్నారు. తర్వాత ఎప్పుడో వచ్చాడు 12వ పీఠాధిపతిగా విద్యారణ్య స్వాముల వారు, హరిహర బుక్కరాయన్ని చేసి. ఆయన కూడా చాలా మంత్రవేత్త, చాలా గొప్ప వ్యక్తి విద్యారణ్య స్వాముల వారు. ఈ మధ్య ఆ క్లాన్ లో, ఆ గురు పరంపరలో ఆయన చాలా గొప్పవాడు. కాబట్టి ఇదేమన్నా ఒక బిల్డింగ్ అండి ఆయన స్థాపించడానికి 4 బిల్డింగ్లు తాపిమేశ్వరులు తీసుకొచ్చి పెట్టారా? సర్వజ్ఞ పీఠం అది, శారదా పీఠము. ఆ సర్వజ్ఞ పీఠానికే శృంగేరిలోనే 2 పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయట. సత్యభామ గారు ఆ వీడియోలో ఉన్నారు. నాది ఒరిజినల్ అన్ని ఇంకా క్లియర్ కాలేదని ఆమె వీడియో చెప్తోంది. ఇప్పుడు జగద్గురువుల పీఠమే మనం చెప్పుకునేటటువంటి శృంగేరి పీఠాలే 2 చీలికలు ఉన్నాయి, 2 ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం శంకర భాష్యాలు చదువుకోవాలా, అది ఉపదేశించాలా. సత్యన్న గారు మీరన్నా వంతగా రిపీట్, మీరన్నా లేకపోతే కిరణ్ శర్మ అన్న తెలంగాణ శ్యామ్ అన్న ఒకటే. మరి ముఖ్యంగా డిఫరెన్సెస్ లేకుండా ఒకరిని హెచ్చుగా చూపించే ప్రయత్నంలో ఒకరిని తగ్గించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో కూడా వినాయక చవితి కథలో కూడా కొన్ని సందర్భాల్లో విష్ణువు విలువను తెలియజేసే సందర్భంలో శివుడికి సంబంధించిన కథ ఉండొచ్చు గాక, అటువంటి కంపారిజన్స్ ఉండొచ్చేమో, కానీ తక్కువ చేసిన సందర్భాలు లేవు. ఎవరి వాల్యూని వాళ్ళకి పురాణంలో, అసలు శివపురాణంలో విష్ణుమూర్తి శివుడికి అసిస్టెంట్ అని చెప్పబడిందండి. బ్రహ్మ అసిస్టెంట్, శివపురాణంలో శివుడే మోనార్క్, విష్ణు పురాణంలో విష్ణువే మోనార్క్ కింగ్, శివుడు బ్రహ్మ అసిస్టెంట్స్. దేవి పురాణంలో, దేవి భాగవతంలో అమ్మవారే సుప్రీం, వీళ్ళిద్దరూ అసిస్టెంట్స్. ఇట్లా చెప్తారు. బ్రహ్మతత్వం అంతా ఒక్కటే, గురుతత్వం అదే జగద్గురు. అదే రెప్లికేట్ అయితే అంటే అందరూ ఒకటే అనే తత్వాన్ని కనుక చెప్పగలిగితే అది క్లారిటీ ఉంటుంది. కాకుండా ఫెయిల్ అవుతాము. ఇప్పుడు ఎడిసన్ వెంటనే ఎలక్ట్రిక్ బల్బును కనుక్కోలేదు కదా, 17 సార్లు ఫెయిల్ అయ్యాడు. అలెగ్జాండర్ 17 సార్లు ఫెయిల్ అయ్యాడు వరల్డ్ కాంకరర్ గా అవడానికి. శ్రీకృష్ణ పరమాత్మే 17 సార్లు జరాసంధుడు వస్తే జన నష్టం జరగకూడదని ఆయన పక్కకి తీసుకెళ్లిపోయాడు. 18 వస్తారు తాట తీశాడు. ఆ విధంగా గురువుల్లో వాళ్ళు చెప్పేటటువంటి ఉపన్యాసాలలో పరిపక్వత, పరిణతి అనేది సమకాలీన పరిస్థితులను బట్టి రావాలి. ఆ రోజు ఆయన మూడు బాగుండి ఉండకపోవచ్చు, ఏదో చెప్పారు. అయితే కావాలని అక్కడ శివద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రవచనాలు ఏం లేవు కదా. పోలీసులు ఉంటే గనక పోలీసులు దే వుడ్ హావ్ టేకెన్ యాక్షన్. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ఆయన శివద్వేషం క్లోజింగ్ కమెంట్ 1 minute ప్లీజ్. చాలా ఉన్నాయి, రైట్, చాలా ఉన్నాయి. ఉంటే యాక్షన్ తీసుకోవాలి, లా యాక్షన్ తీసుకోవాలి. కమిషనర్ షుడ్ టేక్. ఆయన కమిషనర్ ఏం చేస్తున్నారు? సార్ యాంకర్ గారు లైన్ లో ఉండండి ప్లీజ్. ఇక్కడ ఆయన చెప్పిన ఒక విషయం, ఎవరో సత్యభామ గురించి చెప్తారు ఆయన. ఇక్కడ సత్యభామ గారికి విషయం ఏంటంటే, సారీ అంటే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒక 1 minute లో కంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్. మఠాంనాయ సేతు అనే పుస్తకం చదివితే 4 పీఠాలు ఎవరు స్థాపించి చేస్తుంది. ఇక్కడ శృంగేరి పీఠం రెండు గొడవలు లేవండి. అక్కడ కాశ్మీర్ నుంచి అమ్మవారి పీఠాన్ని ఇక్కడ తీసుకొచ్చి దక్షిణాయనాల పెట్టారు తప్ప గొడవలు లేవు. ఈ విషయం మీకు మఠాంనాయ సేతు అనే పుస్తకంలో స్పష్టంగా ఉంది. ఆ సత్యభామ గారు కూడా చెప్పండి, ఆ విషయాన్ని క్లారిటీ ఉంది. కోర్టు కేసు అంటారా? మనకి 500 సంవత్సరాలు అయింది రామాన్ని నిలబెట్టడానికి, రాముల వారి గుడి కట్టడానికి. అలాంటిది అవుతాయి. కాబట్టి ఈ కోర్టులు నమ్మేవాడు కాదు ఆశంకరుడు. కోర్టు వరకు అవసరం లేదు, ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ప్రజల తీర్పు ద్వేషంతో మాట్లాడుతున్న విషయాలు స్పష్టంగా చెప్పబడుతుంది. ఏమంటున్నా, చిన్నజీఆర్ గారు పాండిత్యం లేని వారు కాదు, మంచి మాటగారి, మంచి తత్వవేత్త, మంచి జ్ఞానం ఉన్నవాడు. కానీ ఇంకోటి మీకు తెలుసో తెలియదో, ఆయన సాక్షాత్తుగా మానస సరోవరం వెళ్ళి శివ దర్శనం చేసుకుని వచ్చారు. ఆయన మానస సరోవరం వెళ్ళి శివ దర్శనం చేసుకుని కూడా వచ్చారు. అయినా సరే మళ్ళీ ఆయన ఈ శివద్వేషంతో మాటలు ప్రతిసారి మాట్లాడుతున్నారు. నాలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం. కిరణ్ శర్మ గారు, రైట్, కిరణ్ శర్మ గారు అండ్ సత్యనారాయణ గారు, అట్ ద సేమ్ టైం తెలంగాణ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు థ్యాంక్స్ లాట్. మొత్తంగా మాత్రం ప్రజల నుంచి వినిపిస్తున్న మాట, ప్రజల నుంచి వినిపిస్తున్న ఖండన, చిన్నజీయర్
మీరు మాటలు వెనక్కి తీసుకోండి, లేదా మీరన్న మాటలకి క్లారిటీ ఇవ్వండి. అసలు ఇంతకీ ఆయన అన్న వ్యాఖ్యలు ఏంటి? ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆ బయటని ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. బట్ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం పెను దుమారానే రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు, మీ తీరు మార్చుకోండి. వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు, డివిజన్ తీసుకొచ్చే వ్యాఖ్యలు కాదు. అర్థమయ్యేలా ప్రజల్లో ఇంకా సామరస్యం పెంపొందేలా మాట్లాడండి. ఇది ప్రజలంటున్న మాట. అసలు ఎందుకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూడండి. మీ రియాక్షన్ అంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి. ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు, ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు. శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన. వారి భాష్యాల్లో మనకి లభిస్తాయి భాష్యాలు. చక్కగా మనమే చూడొచ్చు. దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. మనెవడో ఒక వీడియో వాట్సాప్లో పెట్టాడు. ప్రతి ఇంట్లోనూ కనుక లింగము లేనట్లయితే ఆ ఇల్లు శ్మశానము. ఒరే వెధవా, అది ఉంటే శ్మశానం అవుతుంది రావడం. కాదు అమ్మక్క ఎవరు? పోనీ అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి తర్వాత. ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.